శ్రీమాత్రే నమః. అసలు నవరాత్రులంటే పాడ్యం నుంచి నవమి వరకు చేసుకుంటాం మామూలుగా. కానీ అమావాస్య కూడా చాలా విశేషమైనది. ఖచ్చితంగా జరుపుకోవాలి. ఏమిటి అమావాస్య పూజలోని అంతరార్థం అంటే, మనము అమావాస్యని చీకటిగా భావిస్తాం. అంటే మనం అజ్ఞానం అనే చీకట్లో ఉన్నాము. ఏది ఈ భౌతికమైన ఈ శరీరం కోసము, భౌతికంగా జరిగే ఈ లౌకికమైన ఈ ప్రపంచం కోసము వెంపర్లాడుతూ ఉంటాం. కానీ ఈ అమావాస్య పూజ అమ్మవారికి చేసుకున్నట్లయితే అజ్ఞానం అనే చీకటిని తల్లి పారద్రోలి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, జ్ఞాన వెలుగుని ప్రసాదిస్తుంది. అప్పుడు మనకు ఆ జ్ఞాన జ్యోతి వెలిగిందనుకోండి, మనకు ఆ స్థితి అమ్మ పాదాలను చేరుస్తుంది. ఆ ఉపాసన మార్గాన్ని కానీ చివరికి మోక్ష మార్గాన్ని కూడా ప్రసాదిస్తుంది. అంతటి ప్రశస్తమైనది అమావాస్య పూజ. ఏమి లేదు, మనం ప్రారంభించేది అమావాస్యతో ప్రారంభిస్తేనే సరిపోతుంది. సింపుల్గా చెప్తాను. మామూలుగా అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా ఆరాధిస్తేనే ఫలితం ఉంటుంది. ఒక్కరిగా మనం ఆరాధించకూడదు కదా. అంటే ఉన్మత్త ఇప్పుడు ఆ వారాహి అమ్మవారికి ఏ విధంగా అయితే రకరకాల రూపాలు ఉంటాయో, ధూమ్ర వారాహి, కిరాత వారాహి, లఘు వారాహి, స్వప్న వారాహి ఇలా ఉంటాయి కదా. అలాగే భైరవుళ్ళు కూడా భైరవుడు, కాలభైరవుడు, ఉన్మత్త భైరవుడు ఇలాగా వీళ్ళకి స్వరూపాలు ఉంటాయన్నమాట. మనం ఇవన్నీ కూడా తాంత్రికమైనవి. మనం శాంత స్వరూపంగానే మనం ఆరాధించుకోవాలి. అమ్మవారికి ఏ విధంగా మనం శాంతంగా సాత్వికంగా చేసుకోవాలి. 2 దీపాలు పెట్టుకోవడం, నైవేద్యం పెట్టుకోవడం. అమ్మకి దుంపలు, ఏదైనా భూమిలో పండినవి దుంపలు, చిలగడ దుంపలు, చామ దుంపలు అంటారు. అలాగే స్వీట్ పొటాటో, తర్వాత శనక్కాయలు, వేరుశెనక్కాయలు ఉంటాయి, పప్పులు కాదు, మనం చట్నీ చేసుకుంటాం కదా, అవి కాయలతో సహా తెచ్చుకొని శుభ్రంగా కడిగి అమ్మకి నివేదించుకోవచ్చు. ఏదైనా పాలు, పండ్లు, ఏదైనా మీరు చేసిన ప్రసాదం అలాంటివి నివేదన చేసుకోవచ్చు. ఈ దుంపలన్నీ కూడా మనము పచ్చివే బాగా శుభ్రంగా కడిగి అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. తర్వాత అవి మనం వంటల్లో వాడుకోవచ్చు, లేదు అంటే పచ్చివైనా తినచ్చు. తర్వాత మనం ఏదైనా ప్రసాదం వండి కూడా పెట్టచ్చు. ఇది ప్రసాదాలు. ఏదైనా సరే అండి, మన చేతితో చేయడమే విశేషం. తర్వాత శ్లోకాలు వచ్చేసి కాలభైరవ అష్టకం చాలా విశేషమైనది. శోకమోహదైన్యలోభ కోపతాపనాశనం అంటూ కాలభైరవ అష్టకంలోనే ఉంది. అవన్నీ నాశనం చేస్తుందన్నమాట. తర్వాత అమ్మవారికి స్తుతి, వారాహి నామాలు, 12 నామాలు ఇవన్నీ పారాయణ చేసుకోండి. చీకటి సమయాల్లోనే అమ్మను ఆరాధించుకోండి. ఉదయం కానీ రాత్రి కానీ, ఉదయం 5:30 లోపల, రాత్రి 6:30 పైన. శ్రీమాత్రే నమః.